రొమ్ముల్లో అసమానతలు అంటే ఏమిటి? ఇది జనరల్‌గా అంటే చాలామంది ప్లాస్టిక్ సర్జరీకొచ్చేటప్పుడు చాలామంది బయట కూడా చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటారనమాట. అంటే ఒక వైపు పెద్దగా ఉంది. లేదంటే ఒకవైపు రొమ్ము అనేది చిన్నగా ఉంది. లేదు అంటే కొంతమందికి హైట్‌లో డిఫరెన్సెస్ రావడం. ఒకవైపు పైకి ఉండడం, ఒకవైపు కిందకు ఉండడము. లేదంటే దీంతో పాటు వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కూడా వస్తుంటారు. కానీ మనం దీనిలో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ మనిషిని చూసుకున్నా గానీ, అంటే వాళ్ళ కళ్ళు చూసుకున్నా, చేతులు చూసుకున్నా, కాళ్ళు చూసుకున్నా, ఇయర్స్ చూసుకున్నా, ఏది చూసినా గానీ ఏ బాడీ పార్ట్ అనేది కంప్లీట్ 100% సిమెట్రిక్‌గా ఉండదనమాట. సో, కొంతవరకు ఎసిమెట్రీ అనేది నార్మల్. అది న్యాచురల్ గూడా. కానీ ఈ బ్రెస్ట్ ఎక్కడైతే మనకి చాలా డిఫరెన్స్ ఉంది. మేజర్‌గా డిఫరెన్స్ ఉంది. లేదు దానివల్ల మనకి సైకలాజికల్‌గా కొంచెం డిప్రెస్ అయ్యి ఉన్నారు. బయటకి రాలేకపోతున్నారు. సడెన్‌గా రీసెంట్‌గా అది స్టార్ట్ అయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే గనక డాక్టర్‌ని కలవాల్సి ఉంటుంది. ఈ అసమానతలకు కారణాలేమైనా ఉంటాయా డాక్టర్ గారు? దీనికి రకరకాల కారణాలుంటాయి. బట్ మేజర్‌గా దీన్ని 4 టైప్స్‌గా డివైడ్ చేస్తారనమాట. దీన్ని ఫిజియోలాజికల్ గానీ, లేదు అంటే దీన్ని డెవలప్‌మెంటల్ గానీ, పెథలాజికల్ గానీ, హార్మోనల్ అని రకరకాల 4 టైప్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఫిజియోలాజికల్ అంటే ఫస్ట్ టైప్ ఏంటి అంటే ఫిజియోలాజికల్ అంటాం. దీనిలో ఎవరైనా ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళకి ఒక బ్రెస్ట్ నార్మల్‌గా ఫాస్ట్‌గా పెరగడం, ఒకవైపు స్లోగా పెరగడం ఇట్లా కొంచెం డిఫరెన్షియల్ గ్రోత్ అనేది నార్మల్‌గా ఉంటుంది. కానీ యూజువల్‌గా ఒక 18 నుండి 20 ఇయర్స్ వరకు వచ్చిన తర్వాత అది ఈక్వలైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సెకండ్ కాజ్ ఏంటి అంటే పాథలాజికల్. పాథలాజికల్ అంటే కొంతమందిలో ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ అయిన తర్వాత సడెన్‌గా సైజ్ అనేది పెరుగుతూ ఉండడం గానీ, లేదు అంటే రొమ్ములో గడ్డల్లా ఉండడం గానీ, లేదంటే ఏదైనా డిశ్చార్జ్ ఉంది, లేదు అంటే మనకి ఫ్యామిలీలో హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే గనక, మనం సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకొని వెంటనే మనం దాన్ని ఇవాల్యుయేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే దీనికి మామోగ్రామ్ గానీ, లేదు అంటే అల్ట్రాసౌండ్ గానీ చేయించుకొని, దానిలో ఏమన్నా ఫైండింగ్స్ సిగ్నిఫికెంట్‌గా ఉన్నట్లయితే గనక ఆంకాలజిస్ట్‌ని కలవాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ టైప్‌లో ఏంటంటే డెవలప్‌మెంటల్ ప్రాబ్లమ్స్ అంటుంటారు. అంటే కొంతమందికి పుట్టుకతోనే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకి పోలాండ్ సిండ్రోమ్ అనే ఒక రకం ఉంటుంది. అంటే వాళ్ళకి ఈ బ్రెస్ట్ ఒక్కటే కాకుండా దానిలో మనకున్న ఒక సైడ్ చెస్ట్ వాల్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం గానీ, ఆ అప్పర్ లింబ్ అంటే ఒకవైపు చెయ్యి సరిగ్గా డెవలప్ అవ్వలేకపోవడము, దాని కింద ఉన్న చెస్ట్ కింద ఉన్న మజిల్స్ కూడా డెవలప్ అవ్వకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయన్నమాట. దీంతో పాటు కొంతమందికి ఒకవైపు హైపోప్లేసియా అంటారు. అంటే అసలు ఒకవైపు చెస్ట్ లేదంటే ఒకవైపు బ్రెస్ట్ అనేది అస్సలు డెవలప్ అవ్వకపోవడం. కొంతమందిలో ట్యూబులార్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం. ఇలా రకరకాలుగా ఉండే ప్రాబ్లమ్స్‌ని డెవలప్‌మెంటల్ ఇష్యూస్ అంటుంటారు. అలాగే ఫిజియోలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటాయి. హార్మోనల్ అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు గానీ, లేదు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు గానీ, లేదంటే మెనోపాజ్ అప్పుడు, ఇలాంటప్పుడు కూడా బ్రెస్ట్‌లో డిఫరెన్సెస్ అనేది కామన్‌గా ఉంటుంటాయి. కానీ దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. దానికవే తగ్గిపోతుంటాయి. ఈ రొమ్ముల్లో అసమానతల వలన డేంజర్ ఏమైనా ఉంటుందా? ఈ అన్ని రకాల ప్రాబ్లమ్స్‌లోకి, అన్ని రకాల బ్రెస్ట్ అసిమెట్రీ‌లోకి గనక మనం చూసుకున్నట్లయితే పాథలాజికల్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్‌గా ఉండేవనేవి మనం ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. దాన్ని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే మనకి డైలీ మనం బట్టలు మార్చుకున్నప్పుడు గానీ, స్నానం చేసేటప్పుడు గానీ, ఏమైనా రీసెంట్‌గా లంప్స్ లాంటివేమైనా, గడ్డలు లాంటివేమైనా తగులుతున్నాయా అని చూసుకుంటూ ఉండడము. లేదు అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్లయితే మధ్య మధ్యలో స్క్రీనింగ్‌కి 1 ఇయర్‌కి గానీ, 2 ఇయర్స్‌కి గానీ స్క్రీనింగ్ మామోగ్రామ్ అనేది చేసుకుంటూ ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయి అంటే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఏమైనా నిప్పుల్ రిట్రాక్ట్ అయినట్టు గానీ, లంప్స్ ఉన్నట్టు గానీ, లేదంటే బ్లీడింగ్ అవుతున్నట్టు అట్లాంటివేమైనా ఉన్నట్లయితే గనక వెంటనే మనం ఇన్వెస్టిగేట్ చేయించుకొని ఆంకాలజిస్ట్‌ని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సర్జరీ కాకుండా ఏమైనా మార్గాలున్నాయా? దీనికి జనరల్‌గా అంటే ఫిజియోలాజికల్‌గా ఉన్నట్లే గానీ, హార్మోనల్ దానికి గానీ మనం సర్జరీ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. వాటికవి ట్రీట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా కొంతమందికి 18 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఆ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్లయితే గనక, లేదు అంటే డెవలప్‌మెంటల్ ఇష్యూస్. డెవలప్‌మెంటల్ అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ట్యూబులార్ ప్రాబ్లమ్స్ కానీ, లేదు అంటే ఒకవైపు అస్సలు డెవలప్ అవ్వకపోవడము, ఈ పోలాండ్ సిండ్రోమ్ ఉన్నట్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే గనక మోస్ట్ ఆఫ్ ద టైమ్ సర్జికల్ ఆప్షన్సే ఉంటుంటాయి. కొంతమంది ఏంటి అంటే చాలామందికి ఈ సర్జరీ అనగానే భయపడి దాన్ని అంటే డ్రెస్సింగ్‌తో కవర్ చేయడం గానీ, లేదంటే వేసుకొని ప్యాడెడ్ బ్రాని వేసుకొని దాన్ని కవర్ చేయడం గానీ చేస్తుంటారు. కానీ మనకి ఈ సైకలాజికల్ ఇష్యూస్‌ని వాళ్ళు చాలా డిప్రెస్ అయితున్నారు అన్నట్లయితే గనక, సైజ్ డిఫరెన్స్ అయితే ఎక్కువ ఉన్నట్లయితే గనక మనం సర్జికల్ ఆప్షన్స్‌కి వెళ్ళొచ్చనమాట. ఈ సర్జరీ ఏ ఏజ్‌లో చేయించుకోవాలి డాక్టర్ గారు? యూజువల్‌గా మనకి చిన్నప్పుడు కొంతమందికి ప్యూబర్టీ ఏజ్ ఉన్నప్పుడు అంటే 10 ఇయర్స్, 13 ఇయర్స్ నుండి కూడా ప్రాబ్లమ్ ఉన్నా గానీ వాళ్ళకి 18 ఇయర్స్, 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం సర్జికల్‌గా ఆప్షన్స్ అనేవి అసలేది
చూడమన్నమాట. డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే మనకి వాళ్ళని మనం సర్జికల్ ఆప్షన్ అనేది ఇస్తుంటాం. సర్జరీ ఎలా జరుగుతుంది? ఇందులో 2 టైప్స్ ఉంటాయి. మెయిన్‌గా మైనర్ ఎసిమెట్రీస్ అంటారు, మేజర్ ఎసిమెట్రీస్ అంటారు. మైనర్ ఎసిమెట్రీస్ వల్ల మనకి ఇబ్బంది ఉంది అంటే వాళ్ళు దానివల్ల చాలా ఫీల్ అవుతున్నారు, లేదంటే డ్రెస్ వేసుకున్న బయటకు కనిపిస్తుంది అన్నట్లయితే కనుక సర్జరీ చూస్తాం. కానీ దీనిలో కూడా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఒకవైపు అంటే సైజ్ చిన్నగా ఉన్న వైపు మనం ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేయడం కానీ, ఆపోజిట్ సైడ్ లైపోసక్షన్ చేయడం కానీ చేయొచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు డిఫరెన్షియల్ ఇంప్లాంట్ అంటే ఒకవైపు చిన్న ఇంప్లాంట్ పెట్టి ఇంకొక వైపు పెద్ద సిలికాన్ ఇంప్లాంట్ పెట్టడం కానీ, కొన్నిసార్లు రేర్గా ఎట్లా అంటే ఒకవైపు పోలెండ్ సిండ్రోమ్ లాంటి డిసీజెస్ ఉన్నట్లయితే కనుక స్కిన్ అనేది చాలా టైట్గా ఉంటుంది. అక్కడ మనం ఇంప్లాంట్ పెట్టే ఆప్షన్ అనేది డైరెక్ట్గా ఉండదన్నమాట. సో వాళ్ళలో టిష్యూ ఎక్స్పాన్షన్ అనే పద్ధతి ద్వారా ఆ పైన ఉన్న స్కిన్ని చాలా ఎక్స్పాండ్ చేసి మనకి సఫిషియంట్ సైజ్ మనకి ఎక్స్పాండ్ అయినప్పుడు ఆ టిష్యూ ఎక్స్పాండర్ని రిమూవ్ చేసి ఇంప్లాంట్ పెట్టడం అనేది జరుగుతుంది. సో మనకున్న అంటే పేషెంట్కున్న ఇష్యూస్ని బట్టి, లేదంటే వాళ్ళకున్న కన్సర్న్, లేదంటే వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ని కస్టమైజ్ చేయడం అనేది జరుగుతుంది.